మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం. కానీ ఆయా సమయాల్లో వాక్యం గుర్తొస్తూ ఉంటుంది, దేవుని యొక్క భయపడతా ఉంటాం. అప్పుడప్పుడు దేవుని యొక్క మాటలు తలపోసుకుంటూ వింటూ ఉన్నప్పుడు ఒక రకమైన భయంతో బ్రతుకుతూ ఉంటాం. కానీ ప్రభు అట నిత్యము భయపడే హృదయాన్ని కేవలము క్రీస్తునందున్న వారికి మాత్రమే అనుగ్రహిస్తాడట. నిత్యము భయపడే హృదయం మనం తెచ్చుకోవాలన్నా, మనం కాపాడుకోవాలన్నా మన స్వాధీనంలో లేదండి. అది ప్రభువు అనుగ్రహిస్తేనే అలాంటి హృదయం వస్తుంది. అంతేకాదు, అలాంటి వారికి, వారి కుమారులకు మేలు కలుగుటకు ప్రభువు వారి కుమార్తెలకు కూడా నిత్యము దేవునికి భయపడే హృదయాన్ని ఇస్తానంటున్నాడు. వారికి ఏక మార్గమును, ఏక హృదయమును దయచేస్తానంటున్నాడు. అనగా మన ఇంటిలో ఏకత్వం కలిగి ఉండడం కాదు సోదరులారా, క్రీస్తు రాజ్య సంబంధులుగా బ్రతుకుటలో వారు నేనే మార్గము, సత్యము, జీవమని చెప్పాడు మన ప్రభువు. ఆయన మార్గము ఒకే మార్గము, ఆయన ద్వారా తప్ప ఎవ్వడు కూడా పరలోకానికి అనగా తండ్రి యొద్దకు చేరడని చెప్పాడు కదా. కనుక తండ్రి దగ్గరకు వెళ్ళే పద్ధతిని, అంతేకాకుండా ఏక హృదయమును అనగా ప్రభు యొక్క వాక్యాన్ని విశ్వసించుటకు, ఆయన వాక్య ప్రకారముగా జీవించుటకు, ఆయనకిష్టులుగా జీవించాలి అనే లోకంలో సాక్ష్యార్థముగా బ్రతికే భాగ్యాన్ని సృష్టిలోనే చాలా తక్కువ మందికి ఇస్తాడట. అట్టి కృప మనం పోగొట్టుకోకూడదని ప్రభు అయిన తండ్రి అంటున్నాడు కదా, నేను నిత్యము నాకు భయపడే హృదయాన్ని మీకు అనుగ్రహిస్తాను. ఎందుకనగా నా ప్రియకుమారుడైన క్రీస్తు మీ కొరకు సర్వలోక రక్షణ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్యము భయపడే హృదయాన్ని ఇస్తాను, వారికి మేలు కలుగునట్లు ఏక హృదయమును, ఏక మార్గమును దయచేస్తాను అని ప్రభువు నిబంధన చేస్తూ ఉన్నాడు.